హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఈ జూన్ 12న కొత్త పెన్షన్లకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యంగా వేతనంతో పెన్షన్కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గతంలో దరఖాస్తు చేసుకుని అన్ని అర్హత ప్రమాణాలు పూర్తి చేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా పెన్షన్ మంజూరీ కాకపోయినా లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే అర్హుల జాబితా ఉండడంతో ముందుగా వారి వివరాలను ధృవీకరించే ప్రక్రియ చేపట్టవచ్చని సమాచారం. ఇందులో బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారులు ప్రస్తుతం ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించవచ్చు. ఆ జాబితాలో ఖాళీలు ఏర్పడితే కొత్త దరఖాస్తుదారులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. కొత్తగా వేతనంతో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు పనిచేసే మొబైల్ నెంబరు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.